దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి సంఘ్ సేవకుడు నంద్ కిషోర్ గోయంకా అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. హిసార్లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అగ్రోహా ధామ్లోని గోయంకా ఉద్యానంలో ఉన్న పంచతత్వలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. గతంలో ఆయన భార్య అంత్యక్రియలు కూడా ఇదే ప్రదేశంలో జరిగాయి. ఆయన మృతిపై ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇక 1930 సెప్టెంబర్ 28న హిసార్లో జన్మించిన నంద్ కిషోర్ గోయంకా సాంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపంగా జీవించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నిబద్దత కలిగిన వాలంటీర్గా చేరి జాతీయ ప్రయోజనాల కోసం, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మహారాజా అగర్సేన్ చారిత్రక రాజధాని అయిన అగ్రోహా ధామ్ ప్రధాన వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. ఆయన దూరదృష్టి వల్లే ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గోరక్షణ, సంక్షేమాన్ని తన జీవితంలో అంతర్భాగంగా భావించిన ఆయన శ్రీదేవి భవన్ మందిర్ గోశాల ట్రస్ట్, శ్రీ వైష్ణవ్ అగర్సేన్ గోశాలకు అధ్యక్షుడిగా, పోషకుడిగా సేవలందించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 ముంబై మెరైన్ డ్రైవ్లోని తన నివాసంలో కన్నుమూశారు నంద్ కిషోర్ గోయంకా. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటైన ఎస్ఎల్ గ్రూప్తో అనుబంధం ఉన్నప్పటికీ ఆయన తన జీవితాంతం వ్యాపారానికి దూరంగా ఉంటూ నిరాడంబరత, పరోపకారం, సామాజిక సేవకే అంకితమయ్యారు. ఆయన మరణం వైశ్య సమాజంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వర్గాలలో, సామాజిక సంస్థలలో తీవ్ర విషాదాన్ని నింపింది.